హై ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే థర్డ్ డే క్లోజింగ్ ఓటింగ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఎలిమినేషన్ అప్డేట్ అయితే 100% అని కాదు, 99% ఇద్దరు పేర్లలో ఒక్కరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఒకవేళ డబల్ ధమాకా ఏమైనా ఉంటే డబల్ ధమాకాలో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎండ్ వరకు చూసినాక కామెంట్ చేయండి. సో ఓటింగ్ అనేది చెప్పేదానికంటే ముందు ఒక చిన్న అప్డేట్ లాంటిది ఇచ్చేస్తాను. సో బిగ్ బాస్ అయితే చాలా బిగ్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. హౌస్ మొత్తానికి ఒక మామూలు వార్నింగ్ కాదనమాట. ఇష్టమైతే హౌస్లో ఉండండి, లేకపోతే లేదు అన్నట్టుగా భాష అన్నట్టుగా. సో మొత్తానికి భాష వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈసారి కానీ ఉంటే మామూలుగా ఉండే ఆ రేంజ్ వార్నింగ్ అయితే బిగ్ బాస్ అయితే ఇచ్చాడు వీళ్ళ హౌస్మేట్స్కి. అండ్ నిఖిల్కి అఖిలే వస్తుంది నిఖిల్ బదులు. బట్ అభయ్ ఉన్నాడు కదా, అభయ్కి చీఫ్గా ఉన్నాడు కదా, టీమ్ లీడర్. చీఫ్ అంటే టీమ్ లీడర్ అండ్ చీఫ్ ఆ పదవి నుంచి ఇట్లా పీకి అట్లా అవతలకి ఇస్తాడనమాట. సో ఇదేంది అనుకుంటున్నారా? సో ఆ పర్ఫార్మెన్స్ అనేది అంత వరస్ట్గా ఉందంట. సో అండ్ నిఖిల్కి ఒక ఎగ్ వచ్చింది కదా, రెడ్ కలర్ ఎగ్ వచ్చింది. దానివల్లనే మనోడికి ఈ చీఫ్ పదవి పోయింది, చీఫ్గా తీసేశారు అని అనుకుంటున్నారు. బట్ దానికి దీనికి సంబంధం అయితే ఏమి లేదు. ఆ రెడ్ ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించబోతుంది. వీళ్ళ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో, నిఖిల్ టీం ఉన్నారో, శక్తి టీంలో నుంచి ఒకరినైతే మన కంటెండర్గా అంటే చీఫ్ కంటెండర్గా అయితే చేయడానికి ఆ ఎగ్గును అనేది యూజ్ చేస్తారంట, మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. సో మొత్తానికి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేయబోతున్నారు అనేది చూద్దాం. అండ్ ఒక్కరైతే ఖచ్చితంగా తన గొయ్యి తనే తీసుకుంటున్నాడు. రాను ఇంకా ఒక రేంజ్లో గొయ్యి తవ్వుకుంటూ పోతున్నారనమాట. ఈ కంటెస్టెంట్స్కి ఏం అర్థం కావట్లేదు. మరి నేను చేసేదే రైట్, వీళ్ళు చేసేదే రాంగ్ అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. సో విష్ణుప్రియ సేమ్ యాజ్ టీజ్గా 27% మార్నింగ్ ఉంటే ఇప్పుడు కూడా 27% తోటే చాలా స్టేబుల్ ఓటింగ్ అయితే ఉంది. బట్ ఇక్కడ ఈమె ఖచ్చితంగా ఈ టాస్క్ తర్వాత, ఈరోజు ఎపిసోడ్ తర్వాత కొంతవరకు ఓటింగ్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకు అనంటే ఈమె చాలాసార్లు ఉమెన్ కార్డ్ అనేది బాగా వాడుతుంది. ఈ ఎగ్ దాంట్లో చాలా ఉమెన్ కార్డ్ అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉంది. సో ఈ విషయంలోనే యష్మి ప్రేరణ ఒక అడుగు పైకి వెళ్ళారు అనేది చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగా ఉంది. అమ్మాయి సెకండరీ, గేమ్ అంటే గేమ్ లాగా ఆడాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయి గట్టిగా ఆడుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ. సో మణికంఠ 19% తోటి టాప్ 2లో ఉన్నాడు. అండ్ మార్నింగ్ అదే ఓటింగ్, ఇప్పుడు కూడా అదే ఓటింగ్తో ఉన్నాడు. సో మణికంఠకు హగ్గులు ఎక్కువైపోయాయి అండ్ ఎమోషనల్ డ్రామాలు ఎక్కువైపోయాయి అనేది జనాలు ఫీల్ అవుతున్నారబ్బా. నేనైతే ఫీల్ అవ్వట్లేదు. పాపం మనోడికి ఏందనంటే ఏదో విధంగా వాళ్ళ దగ్గర ఓదార్పు కోరుకుంటున్నాడు. మీరు దాన్ని కూడా నెగిటివ్గా ఆలోచిస్తే ఎట్లబ్బా? ఈ కొంచెం ఆలోచించాలి కదా. కానీ మనల్ని ఓదార్చేటోడే ఎవడు లేడనమాట. చూసేవాళ్ళం కదా మనం. అది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. అండ్ తర్వాత సీత. సో సీత, యష్మి వీళ్ళిద్దరు ఈక్వలైజ్డ్ ఓటింగ్ అయితే పడుతూ ఉంది. అండ్ సీత కంటే కూడా నేను మార్నింగే చెప్పాను, ఈ ఎపిసోడ్ ఈ టాస్క్ ఏదైతే ఉందో అది బాగా వర్కౌట్ అవుతుంది యష్మికి అని చెప్పాను కదా మార్నింగ్. అదే జరిగింది. అండ్ మార్నింగ్ చూసుకుంటే 11%, సీతకి 12%. యాజ్ టీజ్గా అదే 12% తోటి సీత అయితే స్టేబుల్ ఓటింగ్ తోటి ముందుకు పోతుంది. బట్ యష్మి మాత్రం నిన్న మిడ్ నైట్ చూసుకుంటే మాత్రం, నిన్న క్లోజింగ్ ఓటింగ్ చూసుకుంటే మాత్రం 9% ఉండే. మార్నింగ్ ఓటింగ్ వచ్చేసరికి మాత్రం 11% ఉండే. ఇప్పుడు సీతను క్రాస్ చేసి కొంతవరకు అంటే మైనర్ చేంజెస్ తోటి 3rd పొజిషన్లో ఉంది. సో ఇది ఎంత మెరాకిల్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సీత కంటే కూడా ఫుటేజ్ వైజ్ కానీ, కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడడం కానీ, అండ్ అబ్బాయి వాళ్ళ క్లాన్ చీఫ్గా మనోడు డమ్మీ అవ్వడము ఈమె కలిసి వచ్చింది. ప్రేరణ, ఈమె మన యష్మి అండ్ ఆదిత్య బొమ్ము చాలా బాగా ఆడుతున్నారు. చాలా బాగా వాళ్ళ వంతు కృషి అనేది బాగా చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే యష్మి చాలా బాగా ఓటింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అండ్ సీత కంటే ఒక అడుగు పైకి వెళ్ళి 3rd పొజిషన్లో యష్మి ఉంది. 4th పొజిషన్ వచ్చేసరికి సేమ్ 12% ఓటింగ్ తోటి సీత ఉంది. 4th ప్లేస్, 3rd ప్లేస్ నుంచి 4th వచ్చింది. ఈమె 4th ప్లేస్ నుంచి 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది యష్మి. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి నైనిక ఉండే మార్నింగ్ చూసుకుంటే, ఇప్పుడు మాత్రం ప్రేరణ వచ్చింది. మార్నింగ్ 9% ఉంటే ఇప్పుడు 10% ఓటింగ్ తోటి ప్రేరణకి ఊప్ అందుకుంది అని చెప్పొచ్చు.
ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కంటెంట్ ఆ విధంగా ఉంది, వాళ్ళు వాదించే ఏమంటారు ఆర్గ్యుమెంట్ స్కిల్ అనేది ఆ విధంగా ఉంది. అండ్ పృథ్వీతోటి వాదించే విధానం మామూలుగా లేదు, అర్రెర్రెర్రెర్రే అనిపిస్తుంది. ఆ రేంజ్లో ఆడ పిల్ల కాదు, ఆడ పులిలాగా, ఏదైతే లేడీ టైగర్ అని కొంతమంది ఏమాడకున్నా క్యాట్ లాగా ఉన్న వాళ్ళు కూడా టైగర్ లాగా ఫీల్ అవుతున్నారు కదా, అలాంటి వాళ్ళకంటే ఈమె చాలా బెటర్. ఈమె నిజంగానే లేడీ పులి, ఆడ పులి అన్నట్టు. ప్రేరణకి మార్నింగ్ 9%, ఇప్పుడు 10% ఓటింగ్. బట్ ప్రేరణ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఆ కంటెంట్, ఆ ఫుటేజ్ అనేది ఆ రేంజ్లో వస్తుంది. అండ్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ఆర్గ్యుమెంట్ స్కిల్ అయితే ఇరగదీసింది, టాస్క్ కూడా అదే విధంగా ఇరగదీసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రేరణ గురించి చెప్పాల్సిన విషయం, నిఖిల్ వాళ్ళు నెక్స్ట్ టైం కూడా గెలిచినప్పుడు, ఇంకా ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది, అప్పుడు ప్రేరణని గేమ్లో నుంచి అవుట్ చేశారు. నబిల్ని ఎట్లా అవుట్ చేశారో ప్రేరణను అట్లా టీంలో నుంచి తీసేయడం అయితే జరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అంటే అంత స్ట్రాంగ్గా ఆడుతుంది అనమాట. సో ఆ తర్వాత ఛాన్స్ వస్తే ఖచ్చితంగా యష్మినే తీసేస్తారు, ఇంకా వేరే ఏం ఉండదు ఆడ ముచ్చట. సో ఆ విధంగా ఆలోచించుకుంటే ప్రేరణ చాలా బాగా ఆడుతుంది. అండ్ 5th ప్లేస్లో ఉంది. 6th ప్లేస్లో ఉంది నైనిక. మార్నింగ్ 10% ఓటింగ్ ఉండే, ఇప్పుడు చూసుకుంటే 9% ఓటింగ్ ఉంది. అండ్ వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది నైనిక. గుర్తుపెట్టుకోండి, నైనిక ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది. అండ్ ఈమె ఓటింగ్ 9% చూపిస్తున్నా కూడా ఈమె మాత్రం చాలా డేంజరస్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువగా కంటెంట్ అనేది ఈమె దగ్గర నుంచి రావట్లేదు, ఎక్కువగా స్క్రీన్ స్పేస్ కనిపించట్లేదు. లైవ్లో కూడా చాలా డల్గా అనిపిస్తుంది. అంటే ఎక్కువగా యాక్టివ్గా ఉంది ఈ టాస్క్లో, ఈ సిచ్యువేషన్లో ఉంది, ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఇక్కడ గొడవలు చేస్తుంది, ఇక్కడ గొడవలు సద్దుమణిగేలా చేస్తుంది. ఇలాంటివన్నీ ఏమీ లేవు. నైనిక విషయంలో వచ్చేసరికి నార్మల్గా వెళ్ళిపోతుంది. అరే ఏంట్రా ఇలా అయిపోతుంది అన్నట్టు, ఏంట్రా ఇది అన్నట్టుగా నైనిక పాపం దారుణంగా అయిపోయింది. ఈమె 6th ప్లేస్లో ఉంది. బట్ 9% ఓటింగ్, మార్నింగ్ 10% ఉండే, ఇప్పుడు 9% ఓటింగ్ వచ్చింది. ప్రేరణ రీప్లేస్ చేసింది. ప్రేరణకి 1% ఓటింగ్ పెరిగింది, ఆమె పైకి వెళ్ళింది, ఈమె కిందికి వచ్చేసింది అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మన పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి మార్నింగ్ 7% ఉంది, ఇప్పుడు 6% ఓటింగ్. అయితే 1% ఓటింగ్ తగ్గింది. ఇంకా తగ్గినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనోడు వాడే పదాలు బిగ్ బాస్ బీభత్సమైన వార్నింగ్ ఇస్తాడు. ఈసారి నాగార్జున గారు కొరడా మాత్రం జులిపించాల్సిందే. ఎందుకంటే ఏదైతే లాస్ట్ వీక్ చెప్పాడో ఆ ఎఫ్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి అది మళ్ళీ యూజ్ చేశాడు. బట్ ఇక్కడ ఆదిత్య గారు అయితే చాలా బాగా ఆడారు. అంటే ఎవరిని ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ ట్రిగర్ చేయాలో అక్కడ ట్రిగర్ చేశాడు. అక్కడ మాటలు పృథ్వీ అయితే లూజ్ అవ్వడం అయితే జరిగింది పర్ఫెక్ట్గా. అంటే ఒక ప్లాన్ అనేది బాగా వర్కౌట్ చేసినట్టుగా అనిపించింది నాకు. ఆదిత్య ఓము సాఫ్ట్గా ఉంటూ పర్ఫెక్ట్గా మనిషిని ట్రిగర్ చేశాడు. అప్పుడు బ్లాస్ట్ అయిపోయిన పృథ్వీ ఒక్కసారి బయటకు వచ్చేసినాయి. ఈ విధంగా బాగా నెగిటివిటీ పెంచేస్తున్నారు, బాగా నెగిటివ్ అయిపోతున్నాడు మనోడు. సో అది బిగ్ బాస్ అగ్రెసివ్నెస్ వల్ల వచ్చిందా, లేదంటే ఈయన అగ్రెసివ్ వల్ల వచ్చిందా, ఏదో చేద్దాం అనుకొని ఇంకేదో చేస్తున్నాడా, లేదు అంటే సోనియా ఆడిస్తున్న పావులాగా మనోడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండి ముందు ఈయనను తోలుబొమ్మలాగా ఆడిస్తుందా అనేది అయితే అర్థం చేసుకోవాలి. ఆ రేంజ్లో ఉంది. సో మనోడికి మార్నింగ్ చూసుకుంటే 7%, ఇప్పుడు చూసుకుంటే 6% ఓటింగ్ అయితే ఉంది. బట్ మైనర్ థింగ్స్ అనమాట, చాలా వరకు మైనర్ థింగ్స్ అబ్బాయికి అయితే ఉంది. సో ఇంకా తన గొయ్యి తను ఎవరు దవ్వుకున్నారు అని అనుకున్నారు కదా, సో తన గొయ్యి నిజంగానే తను దవ్వుకున్నాడు అనమాట. సో మనోడిని చీఫ్ చేస్తే ఆ చీఫ్ ఏంటి, ఆయన కింద అంతమంది 5 టీం మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళతో పాటు వెళ్ళాలి, వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్గా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేనున్నాను అని చెప్పడమే కదా క్లాన్ చీఫ్ యొక్క ఉద్దేశము అండ్ టీమ్ లీడర్ యొక్క ఉద్దేశము. అలాంటివన్నీ వదిలేసి బిగ్ బాస్ చూసుకుంటారు, బయట జనాలు చూసుకుంటారు, నేను గేమ్ ఆడను, గేమ్ ఆడడానికి ఇది కరెక్ట్ గేమే కాదు అని అంటే, నీకు నచ్చిన గేమ్ పెట్టడానికి అది నీ ఇల్లు కాదు, బిగ్ బాస్ ఇల్లు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. సో ఆ సింపుల్ థింగ్, ఇట్లాంటి చీఫ్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ టీం ఎంత కష్టపడ్డా కూడా, ఇప్పుడు ప్రేరణ కానీ, ఆదిత్య ఓం గారు కానీ, అండ్ యష్మి గారు కానీ, వీళ్ళందరూ ఎంత బాగా ఆడారు. పాపం నబిల్ కూడా చాలా బాగా ఆడాడు. పాపం ఆయన టాస్క్లో నుంచి అవుట్ అయ్యాడు, అయినా తను ఎంత ఎఫర్ట్ చేయాలో అంత ఎఫర్ట్ చేపిస్తున్నాడు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ అంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు, ఇలా కాదు ఇలా అని చెప్పేసి. ఇలాంటివన్నీ చేయొచ్చు కదా, బట్ ఎందుకు చేయట్లేదు అని అంటే ఎవడు ఏం చేయలేడు. ఎందుకంటే నేను ఇలాగే ఉంటా,
అండ్ ఇంకొక దరిద్రం ఏంటి అంటే, అరే బాబు ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఆ ఇద్దరిట్లలో ఒకరు నామినేట్ అవ్వాలి అని అంటే, ఎందుకు నేను భయ్యా నేను వెళ్ళేసి వస్తాను, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్నావు కదా. ఇప్పుడు కూడా అదే, భయ్యా నేను వెళ్తున్నా నువ్వు చూసుకో అన్నట్టుగా ఉంది అనమాట పరిస్థితి. సో అభయ్ నిజంగా ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. అండ్ చీఫ్ అవ్వడం ఇంకా పెద్ద రాంగ్. ఆయనకి ఇప్పటి వరకు ఉన్న హౌస్లో ఈ 2 వారాల్లోంచి ఉన్న ఏదైతే ఆ మంచి పేరు, ఆ ఆడియన్స్లో మంచి గుడ్ విల్ ఉందో అది మొత్తం ఎక్కడికో తీసుకెళ్ళి చెత్తకుప్పలు వేసాడు అనమాట. సో అలాగా నా గణేషుని నిమజ్జనం చేసినట్టుగా ఈయనకున్న ఆ గుడ్ విల్ మొత్తం తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో ముంచినట్టు ఉంది అనమాట పరిస్థితి. సో మొత్తానికి క్లోజింగ్ ఓటింగ్ అనేది ఇలాగా ఉంది. నైనిక, అభయ్, నవీన్ వీళ్ళిద్దరి మధ్యలో ఓటింగ్ అయితే తగాఫర్ కాదు. వీళ్ళిద్దరిట్లలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. మై అనాలిసిస్ ప్రకారంగా అభయ్, నవీన్ 99% ఎలిమినేట్ అవుతాడు. అండ్ 95% నైనికాకి ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఓటింగ్ లాస్ట్ మూమెంట్లో ఏదైనా అటు ఇటు అవ్వచ్చు. అందుకే చెప్తున్నాను, మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి, వాళ్ళని సేవ్ చేసుకోండి. అంతకంటే మించి ఏం చెప్పేది లేదు. సో మొత్తానికి ఈ గుడ్ల టాస్క్ పద్మావతి 2.0 టాస్క్ ఏదైతే ఉందో అందులో నిఖిల్ టీం అయితే గెలిచింది అనేది మనకు ఇన్ఫో. సో ఇంకంతకంటే చెప్పేదేం లేదు. సో మొత్తానికైతే ఈ పొజిషన్స్ ఇలాగ ఉన్నాయి. యష్మి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం విష్ణుప్రియ, సెకండ్ వచ్చేసరికి మాత్రం మణికంఠ, థర్డ్ వచ్చేసరికి యష్మి, తర్వాత వచ్చేసరికి ఫోర్త్ వచ్చేసరికి సీత, ఫిఫ్త్ వచ్చేసరికి ప్రేరణ, సిక్స్త్ వచ్చేసరికి నైనిక, సెవెంత్ వచ్చేసరికి అబ్బాయి పృథ్వీ, అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా మనోడైతే అబ్బాయి లాస్ట్లో ఉన్నాడు అనమాట 6% ఓటింగ్ తోటి. సో ఏం జరుగుతుందో చూడాలి. మనకు తెలిసినంత వరకు వీళ్ళే ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేసేది నైనిక, అబ్బాయి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్